ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. నిన్న జరిగిన శ్లోకాసు ఒకసారి చదువుదాం. 10వ శ్లోకం నుంచి చదువుతాం. 3వ అధ్యాయం 10వ శ్లోకం. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః. పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః. భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం అనకూడదు, కర్మ బ్రహ్మోద్భవం. ఒకసారి చెప్పండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇంకొకసారి కర్మ వెంటనే వచ్చేసేయాలి అది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం. 'సర్వగతం బ్రహ్మ. 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 'సర్వగతం బ్రహ్మ.
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిన్న జరిగినటువంటి దాంట్లో ఏంటంటే అసలు యజ్ఞభావం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. యజ్ఞం అంటే కేవలం ఏదో హోమాలు యజ్ఞాలు చేయటం అది కాదు. ఇక్కడ దేవాన్ భావయతానేనా, ఈ యజ్ఞయాగాదుల్లో చేయవలసినటువంటిది ఏమిటి, ఎవరైతే దేవతలు సమర్పణ భావం కలిగినటువంటి వాళ్ళు, త్యాగశీలులైనటువంటి వాళ్ళు, తమ దగ్గర ఉన్నటువంటిది ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని భావయత, వాళ్ళని మనం ఆరాధించాలి. ఆరాధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది దాస్యంతే యజ్ఞభావితా, తిరిగి మనకి సమాజం కోసమని సమర్పిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఏం చేయమన్నారు, ఒక చక్కటి సమాజాన్ని నిర్మించుకోవడానికి పరస్పరం భావయంత, ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. కేవలం తీసుకోవటమే కాదు, ఇస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. ఈ రకమైనటువంటి సమాజ నిర్మాణం యజ్ఞం ద్వారా ఎలా సాధ్యమవుతుందో నిన్న మనం చూసాం. దీంట్లో ఒకటి చెప్పారు, ఎవరైతే తన స్వార్థం కోసం వినియోగించుకుంటారో, ప్రపంచంలో భగవంతుడు పెట్టినటువంటిదంతా కూడా యజ్ఞభావనతో పెట్టాడు ఇక్కడ. కాబట్టి ఇది ఎవరో ఒకళ్ళ సొంత సొత్తు కాదు, ఇదంతా ఇక్కడ ఉన్నటువంటిది అందరిది. ఇది కేవలం మనుషులే కాదండి, ఇక్కడ ఉండేటటువంటి పశుపక్ష్యాదులు కానీ, సముద్రంలో ఈదేటటువంటి చేపలు కానీ, గాల్లో ఎగిరేటటువంటి పక్షులు కానీ, అమీబా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటిది ఈ సృష్టి. ఎవరో ఒక్కళ్ళు మేము స్వార్థం కోసం వినియోగించుకుంటాము అంటే కుదరదు. అందుకోసమని ఏం చేశారు, ఈ సమర్పణ భావం అనేటువంటిది, ఇచ్చి పుచ్చుకోవటం అనేటువంటి భావన ద్వారా ఎవరైతే దీన్ని ఫాలో కారో అటువంటి వాడు స్థేన ఏవ సహా, స్వార్థం కోసం వినియోగించుకునేటటువంటి వాడు దొంగ అని అన్నారు. దాంతోపాటు ఏమన్నారు, ఎవరైతే నిస్వార్థంగా తిరిగి ఇచ్చేస్తారో, తీసుకున్నటువంటి దాన్ని తిరిగి ఇచ్చేస్తారో అటువంటి వాడు విశిష్యతే, విశిష్టుడవుతాడు అని చెప్పిన తర్వాత చివరి 2 శ్లోకాల్లో నిన్న మనం చూసాం. అసలు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, ఒక సిస్టమ్ అనేటువంటిది భగవంతుడు ఎట్లా క్రియేట్ చేశాడు అనేటువంటిది చెప్పారు. సో అన్నం నుంచి మానవులు పుడుతున్నారు. ఈ అన్నం అనేటువంటిది మేఘాలు వర్షిస్తే ఏర్పడుతోంది. ఈ మేఘాలు అనేటువంటివి యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడ మేఘాలు అనేటువంటివి ఉంటాయి. ఈ యజ్ఞం ఎలా చెయ్యాలి, ఇదంతా కూడా బ్రహ్మ అని పిలువబడేటటువంటి వేదం నుంచి వచ్చింది. ఈ వేదం అంతా కూడా అక్షర పరబ్రహ్మ నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనం భగవంతుడిని చూడాలి అని అనుకుంటామో అప్పుడప్పుడల్లా మనం చేయాల్సిందేంటి, యజ్ఞ భావనతోటి, యజ్ఞ దృష్టితోటి కనుక నువ్వు ప్రపంచాన్ని చూడగలిగితే అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకి దొరుకుతుంది. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి సత్కార్యాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ, మంచి కార్యాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ, నిస్వార్థమైనటువంటి కర్మలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ నిత్యం యజ్ఞే బ్రహ్మ ప్రతిష్ఠితమై ఉంటాడట. కాబట్టి భగవంతుడిని మామూలుగా ఏంటంటే, భగవంతుడు చాలామంది అడుగుతూ ఉంటారు, యంగ్స్టర్స్ వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటారు, భగవంతుడు ఎక్కడున్నాడండి, భగవంతుడు ఎక్కడున్నాడు చూపించండి మాకు. ఇట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. భగవంతుడు ఎక్కడ లేడు అనేటువంటిది ప్రశ్న. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి, భగవంతుడు ఎక్కడ లేడు. కాబట్టి ఇంత పెద్ద బ్రహ్మాండం అనేటువంటిది జరిగింది. చూడండి, మామూలుగా ఈ సృష్టి ఎలా జరిగింది సైన్స్ ప్రకారం మనం చూసాం. సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదో బిగ్ బ్యాంగ్ అనేది ఒకటి జరిగిందండి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి చెప్పారు. అక్కడెక్కడో LHC లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనేటువంటిది ఒకటి 27 కిలోమీటర్ల సొరంగం ఒకటి తవ్వి దాంట్లో ఒక పెద్ద హైడ్రోజన్ యాటమ్ని బొంబార్డ్ చేశారు. బొంబార్డ్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక వింత పార్టికల్స్ దాంట్లోంచి పుట్టాయి, వింత కణాలు పుట్టాయి, దాంట్లోంచి ఒక కొత్త రకమైనటువంటి పదార్థాలు ఏవో పుట్టాయి. అదేమిటో వాళ్ళకి అర్థం కాక ఏం చేశారంటే దాని పేరు గాడ్ పార్టికల్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు కూడా. దానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాల, గాడ్ పార్టికల్ అన్నారు దాన్ని, దేవుడు అనుకున్నారు వాళ్ళు కూడా పాపం కదా. కాబట్టి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది, దాని నుంచి ఇదంతా వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి నక్షత్రాలు, ఈ భూమి, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, వాటి మీద మనుషులు, ప్రాణులు, ఇవన్నీ అట్లా వచ్చాయి అన్నారు. కేవలం ఇదొక్క సూర్యుడేనా, ఇలాంటి సూర్యులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎందుకంటే 1000 రెట్లు పెద్ద సూర్యులు ఉన్నారట పైన. ఎంత పెద్ద బ్రహ్మాండం ఒక్కసారి టైమ్ అండ్ స్పేస్ ఒక్కసారి వ్యాపించిందట.
మనకు కూడా ఇప్పుడు మనం వేదాంతంలోకి వచ్చామనుకోండి, మన ఋషుల దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏమయ్యా సృష్టి ఎలా జరిగింది, సైంటిస్టుల దగ్గరికి వెళ్తే అది చెప్తారు. ఋషుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఎట్లా చెప్తారు, వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళు చెప్పే పద్ధతి వేరే ఉంటుంది. ఏమిటి? ఉన్నది ఒకటే చైతన్యం పరమాత్మ, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఉన్నది ఒకటే, సృష్టికి పూర్వం ఉన్నటువంటిది ఒకటే. ఏం జరిగిందంటేనండి, అన్ని మతాలు అన్ని ధర్మాలు కూడా సృష్టి గురించి ఎంతో చర్చించాయి. అన్ని ధర్మాలు చర్చించాయి. ఒకళ్ళు ఏమన్నారు అంటే, భగవంతుడట ఒక పెద్ద గార్డెన్లో కూర్చుని సృష్టి చేశాడట, ఒక పెద్ద ఉద్యానవనంలో కూర్చుని సృష్టి చేశాడట. దాని అర్థం ఏంటి? సృష్టికి ముందే ఉద్యానవనం ఉంది, ఇంకా ఆయన చేసిన సృష్టి ఏముంది కొత్తగా? సో ఆ థియరీ ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి ఏమన్నా స్వర్గంలో కూర్చుని సృష్టి చేశాడట. స్వర్గం ఆల్రెడీ సృష్టి అయిపోయింది, ఇంకొక నువ్వు కొత్తగా చేసిందే ఉంది, సృష్టి ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి కాబట్టి కేవలం మన హైందవ ధర్మంలో మాత్రమే ఈ సృష్టి ఎలా జరిగింది, ఉన్నటువంటి ఒకే ఒక పరమాత్మ ఆయన ఏం చేశాడట, సృష్టించాలి అనేటువంటి సంకల్పం ఆయనలో కలిగింది. సంకల్పం ఎందుకు కలిగింది? మనందరం కోరుకున్నాం కాబట్టి ఆయనలో సంకల్పం అనేటువంటిది కలిగింది. ఆ సంకల్పం వల్ల ఆయన ఏం చేశాడట, ఒక్కసారి తదైక్షంత ఏం చేయలే, ఆయన కళ్ళు తెరిచి అట్లా చూశాడంతే. ఆయన కళ్ళు తెరిచి ఎప్పుడైతే చూశాడో ఇంత పెద్ద బ్రహ్మాండం అనేటువంటిది విస్తరించుకుంది. ఇప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలోంచి వచ్చింది. ఇప్పుడు మనం సమ్మర్ వచ్చిందనుకోండి, మన ఇంట్లో మట్టి కుండలు వాడుకుంటాం కదండి. ఆ మట్టి కుండలు దేంతో తయారు చేస్తారు? ఏంటంటే పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు. మట్టి కుండని మీరే అన్నారు కదా, మట్టితో తయారు చేస్తారు. మట్టి కుండ మట్టిలోంచే తయారు చేస్తారు కదా. విచిత్రం ఏంటంటే, మట్టిలోంచి కుండ అనేటువంటిది మనం తయారు చేసుకున్నాం. మట్టి అనేటువంటిది రా మెటీరియల్, అంటే ముడి పదార్థం. ఇప్పుడు చూడండి, మట్టి లేకుండా కుండ తయారవుతుందా? ఇంపాసిబుల్. మట్టి లేకుండా కుండ తయారవడం అనేది అసంభవం, జరగదు, గ్యారంటీ. ఇప్పుడు మట్టి అనేటువంటిది కుండలో ఎక్కడుంది? కుండలో ఎక్కడుంది? కుండ అంతటా ఉంది కదండి. కుండలో ఎక్కడ? పైన మూత దగ్గర చూసినా, మధ్యలో మెడ దగ్గర చూసినా, కింద చూసినా, బాణ దగ్గర ఎక్కడ చూసినా కానీ ఉన్నటువంటిది ఏంటి? మట్టే. దానికి ఒక పేరు పెట్టాం మనం, కాకపోతే ఇంతకుముందు లేని పేరు పెట్టాం. ఏంటి ఆ పేరు? కొత్తగా ఇప్పుడు కుండ అన్నాం. దేనికి పెట్టాం ఆ పేరు? మట్టికి పెట్టాం. మట్టి నుంచి వచ్చినటువంటి కుండకి, మట్టితో తయారైనటువంటి ఒక నామానికి, ఒక రూపానికి మనం కుండ అనేటువంటి పేరు పెట్టాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటి సార్ కుండలో మట్టి ఎక్కడ ఉంటుందండి అని అడిగా. ఇదేమన్నా ప్రశ్న? కుండ మట్టిలోంచి వచ్చింది కాబట్టి కుండ అంతటా ఉండేటటువంటిది మట్టే. భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో భగవంతుడే రా మెటీరియల్గా ఉన్నాడు కాబట్టి ఇంకేముంటుందండి ఇక్కడ? భగవంతుడు తప్ప ఇంకెవరుంటారు ఇక్కడ? కాబట్టి ఆయన ఒక్కసారి అట్లా చూశాడట, ఆయనలోంచి ఇంత పెద్ద బ్రహ్మాండం, ఇంత పెద్ద విశ్వం వచ్చేసింది. దీనికి రా మెటీరియల్ ఎవరు? ఇంత పెద్ద బ్రహ్మాండానికి ముడిసరికి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన దగ్గర ఏం లేదు, తనను తానే ఇంత పెద్ద బ్రహ్మాండంగా విస్తరించుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు కాక ఏంటి? మనం ఎక్కడున్నాం? భగవంతుడిలో ఉన్నాం. మన లోపల ఎవరున్నారు? భగవంతుడే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడ లేడు అనేటువంటిది క్వశ్చన్. అక్కడ ఉపనిషత్తుల్లో చెప్తారనమాట. ఎలా ఉంటుందట? ఇప్పుడు అదేంటి, సాలెపురుగు ఆ సాలెపురుగు ఏం చేస్తుందంటే గూడల్లుకుంటుంది కదా. ఆ సాలె గూడల్లుతుంది, దాంట్లో ఆ కీటకాలు అవి పడితే పోయి దాన్ని తిప్పేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటుంది నెమ్మదిగా. ఇప్పుడు ఆ సాలెపురుగుకి ఆ సాలె గూడు అల్లడానికి, ఆ గూడు అల్లడానికి దారం ఏ షాప్లో కొనుక్కొస్తుంది? అది దాని యొక్క లాలాజలంలోంచే, తన లోపల నుంచే వచ్చినటువంటి ఆ దారంతో చక్కటి గూడల్లుతుంటుంది. అదేం చేస్తుందట? కావాలంటే సృజత, సృష్టిస్తుంది. అది అక్కర్లేదనుకోండి, చక్కగా తన లోపలికి తానే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట అది. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? తన లోపల నుంచే ఈ సృష్టి అనేటువంటిది చేశాడు. అవసరం లేదనుకోండి, తన లోపలికి అంతా తీసేసుకుంటాడు ఆయన.
కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం మనందరం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలోకి, ఈ విశ్వంలోకి, ఈ బ్రహ్మాండంలోకి ఏదో మానవుడిగా తెలివైనటువంటి మనం ఒక జంతువుగా చెప్పుకునేటటువంటి మానవుడు, ఒక ప్రాణి, ఇక్కడ ఉండేటటువంటి సృష్టి, ఇక్కడ ఉండేటటువంటి భూమి, ఈ చుట్టూ ఉండేటటువంటి నవగ్రహాలు, మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు, ఈ గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి ఉపగ్రహాలు, పైన ఉండేటటువంటి సూర్యుడు, మొత్తం అంతా కూడా ఈ విశ్వం అన్నారు, దీన్ని యూనివర్స్ అన్నారు. ఈ యూనివర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆ పరమాత్మ నుంచే వచ్చింది. ఆయన్నే పోతన గారు ఏమన్నా, పెను చీకటి కవ్వలనెవ్వడు, నీకు కనిపించేటటువంటి తల ఎత్తి చూస్తే అంత చీకటే, ఆ చీకటికి కూడా అవతల ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సహ పరమాత్మ, ఆయన పరమాత్మ. అందుకనే యథోర్ణనాభిసృజతే గృహచేతేచ ఉపనిషద్ వాక్యం అనమాట. ఊర్ణనాభి అంటే ఏంటంటే సాలెపురుగు, గృహతే సృజతే గృహతేచ, సృష్టిస్తుంది, తీసేసుకుంటుంది. అందుకని సాలెపురుగుతో పోల్చారు ఆ పరమాత్మని. అలాగే ఇక్కడ కూడా ఇంత పెద్ద బ్రహ్మాండం అనేటువంటిది సృష్టింపబడుతుంది కాబట్టి ఆ పరమాత్మ నుండి ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ప్రశ్న కాదు, ఎక్కడ లేడు అనేటువంటిది ప్రశ్న. నువ్వు చూడగలిగింది ఎక్కడెక్కడైతే యజ్ఞం అనేటువంటిది, యజ్ఞ భావన అనేటువంటిది నీకు కనిపిస్తుందో అది ఎవరో కాదయ్యా, నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం, ఆ పరబ్రహ్మ ప్రతిష్ఠితమైనటువంటి యజ్ఞమే అది. కాబట్టి ఒక్కసారి చూడండి, ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యజ్ఞం జరుగుతుందో, గాలి వీస్తోంది, ఎవరి వల్ల వీస్తోంది? పరమాత్మ యొక్క చైతన్యం వల్ల. సూర్యుడు ఉదయిస్తున్నాడు, చక్కగా అద్భుతమైనటువంటి కాంతి ఇస్తున్నాడు మనకి. నేను చెప్తున్నానండి, ఇప్పుడు 2026లో ఉన్నాం. 2036 లేదా 2040కంతా ఈ భూమిలో ఉండేటటువంటి క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, బొగ్గు కానీ మొత్తం వ్యానిష్. రాసుకోండి కావాలంటే, 2040కంతా ఇంకేం దొరకవు ఇక్కడ, బొగ్గు కానీ ఏం దొరకవు, అయిపోయింది. లోపల ఉండేటటువంటివన్నీ పీకేసాం మనం, అయిపోయింది. కూల్ డ్రింక్లో మనం స్ట్రా వేసుకుని తాగుతాం, చూసారా? కూల్ డ్రింక్లో స్ట్రా వేసుకుని తాగుతాం, ఆ చివరిది కూడా వదిలిపెట్టమన్నమాట. బుర్రని సౌండ్ వచ్చేదాకా పీలుస్తాం మనం. అలా పీల్చేసాం అంతా, లోపల ఇంకేం లేదు, గుల్లైపోయింది భూమి అంతా. ఇంకెంతకు మించి ఇంకేం లేదు. మనకి ఇంక ఎనర్జీ ఇచ్చేటటువంటి వాడు కేవలం సూర్య భగవానుడు మాత్రమే. ఈ విషయం ఏ గవర్నమెంట్లు మీకు చెప్పట్లా. అందుకని ఏం చేస్తున్నాయి? సోలార్ ఎనర్జీ ఇవి చెప్పవు, గవర్నమెంట్లు చెప్పవు. ఏ గవర్నమెంట్, ఏ దేశం కూడా చెప్పదు ఈ విషయాన్ని. అయిపోవచ్చింది, నిండుకుంటోంది ఇదంతా, ఇంకా లేదు ఎనర్జీ భూమిలో. కేవలం ఇంకొక 15 ఏళ్లకు సరిపడా రిసోర్సెస్ ఉన్నాయి అంతే. సూర్యుడి మీద ఆధారపడాల్సిందే మనందరం. కాబట్టి అందుకనే ఆయన్ని మనం సూర్య భగవానుడు అని అన్నాం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ సూర్య భగవానుడే కనుక కాంతి, ఆ ఉష్ణం అనేటువంటి యజ్ఞం చెయ్యకపోతే మనందరూ బతుకులేండి. గాలి వీచాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ యజ్ఞ భావనతోటి. మనమే దీన్ని అంతా చెడగొడుతున్నాం అనవసరంగా, మనం పొల్యూట్ చేస్తున్నాం కదా అని చెప్పి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. చూడండి, 16వ శ్లోకం చదువుదాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. అర్జున, ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధంగా ప్రవర్తితం తిరిగేటటువంటి యజ్ఞ చక్రం అంటే ఇంతకుముందు శ్లోకంలో మనకి చెప్పినటువంటి అన్నం నుంచి ప్రాణులు రావటం, ఈ అన్నం మేఘాల నుంచి రావటం, మేఘాలు యజ్ఞం నుంచి రావటం, యజ్ఞాలు వేదాల నుంచి రావటం,
వేదం పరబ్రహ్మ నుంచి రావటం, ఈ చక్రం అంతా ఏదైతే ఉందో ఈ చక్రాన్ని ఇహ యహ న అనువర్తయతి, ఎవరైతే ఈ ప్రపంచంలో ఈ యజ్ఞ చక్రాన్ని అనుసరించరో, దానికి అనుగుణంగా ఎవరైతే జీవించరో అటువంటి వాడి జీవితం ఎట్లాంటి జీవితమో చెప్తున్నారన్నమాట. అఘ ఆయు, పాపిష్టి జీవితం వాడిది. అఘం అంటే పాపం, ఆయుహు అంటే జీవితం. అఘాయుహు పాపిష్టి జీవితం. మనం అప్పుడప్పుడు తిడుతుంటాం కదా, ఏం బతుకురా పాపిష్టి బతుకు అంట. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా భగవంతుడు నిర్దేశించినటువంటి యజ్ఞ చక్రాన్ని నువ్వు ఫాలో అయి తీరాల్సిందే. దాన్ని ఫాలో కాకపోతే నీ బతుకు పాపిష్టి జీవితము. ఇంద్రియారామ, ఎలా జీవిస్తూ ఉంటాడయ్యా వీడు? ఇంద్రియాలకి బానిసైపోయి జీవిస్తూ ఉంటాడు. ఇంద్రియ లాలసుడైపోయి ఇంద్రియాలు ఏం కోరుకుంటే వాటిని తీసుకొని వచ్చి అందిస్తూ పోతూ ఉంటాడు అనమాట. చూడండి ఒకసారి హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో, ఈవెన్ చిన్న చిన్న సిటీస్, మన చిన్న చిన్న సిటీస్ కూడా పాకిపోయింది ఈ మధ్య. ఇదివరకు అంత ఘోరంగా లేదు. ఈ డ్రగ్స్ కల్చర్ అనేటువంటిది వచ్చేసింది. గంజా, ఇవన్నీ మత్తు పదార్థాలు, హిరాయిన్, కోకైన్, బ్రౌన్ షుగర్లు, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి ఇప్పుడు. విచిత్రం ఏంటంటే అనంతపురం స్కూళ్ళ దగ్గర ఉండేటటువంటి, అనంతపురంలో స్కూళ్ళ దగ్గర ఉండేటటువంటి చిన్న చిన్న షాపుల్లోనట వింత చాక్లెట్లు దొరుకుతున్నాయి. పొద్దున్నే ఆ చాక్లెట్ కొనుక్కుంటాడట వాడు రాగానే. ఆ చాక్లెట్ నోట్లో వేసుకుంటే మత్తుగా ఉంటుందట. హాయిగా క్లాసులోకి వెళ్ళి టీచర్ పాఠం చెప్పుకుంటే అనంతపురంలో పట్టుకున్నారు. ఇంద్రియలోల చిన్న వయసులోనే. ఎందుకని? పెద్దవాళ్ళు చేస్తుంటే వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు ఇట్లాంటివన్నీ. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది ఇప్పుడు. ఈ సిటీస్లోకి వెళ్ళామంటే ఇంకా ఘోరమైనటువంటి డ్రగ్స్, రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్. దేనికి బతుకుతున్నారో వాళ్ళు అర్థం కాదు. శుభ్రంగా వీకెండ్ వచ్చిందంటే, ఆ సాటర్డే సండే వచ్చిందంటే శుభ్రంగా డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే తాగటం, పబ్బులకి వెళ్ళటం, మ్యూజిక్లు పెట్టుకుని ఎగరటం. ఆ జనవరి 1 వచ్చిందంటే ఘోరమైతే ఘోరం, ఇంకా చూడలేం మనం. ఆ డిసెంబర్ 31 నైట్లు ఇవన్నీ. ఇంద్రియ లాలస, ఇంద్రియారామ. ఇంద్రియాలు ఏం కోరుకుంటే వాటిని ఇస్తూ పోతూ ఉంటాడు, వాటికి బానిస అయిపోతాడు, చివరికి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి. వ్యర్థమైనటువంటి జీవితం. వాడి జీవితం వల్ల వాడికి ఉపయోగం లేదు, ఈ సమాజానికి ఉపయోగం లేదు. వ్యర్థమైనటువంటి జీవితం అది. అటువంటి జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, నిరంతరం 24 hours చనిపోయేదాకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో మనకి తెలియనటువంటి శక్తి, ఏదో మనకు అర్థం కానటువంటి ఒక విపరీతమైనటువంటి శక్తి ఈ సృష్టిని నడిపిస్తోంది. ఆ శక్తి వల్లే ఇదంతా నడుస్తోంది. ఈ సైంటిస్టులు కానీ సైన్స్ కానీ అందుకోలేనటువంటి శక్తి ఏదో నడిపిస్తోంది. ఐన్స్టీన్ గారు అదే చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు, మేము కనుక్కున్నటువంటిదంతా సైన్స్లో ఏముందో దాన్ని తెలుసుకుంటున్నాం, ఉంది అని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు న్యూటన్ గారు ఏం చేశారు? భూమి ఆకర్షణ శక్తి అన్నారు. పైనుంచి కింద పడింది, యాపిల్ పండు పైనుంచి కింద పడింది. ఆ రోజున కింద పడితే ఆయన చూశాడు. మనమైతే ఏం చేస్తాం? యాపిల్ పండు పైనుంచి కింద పడింది, మనమైతే ఏం చేస్తాం? చక్కగా యాపిల్ పండు తినేస్తాం. ఆయన మాత్రం ఏం కనుక్కున్నాడు? భూమికి ఆకర్షణ శక్తి ఉందండి అని కనుక్కున్నాడు. న్యూటన్స్ లాస్ తయారు చేశాడు ఆయన. గ్రావిటేషనల్ ఫోర్సు, దానికి సిద్ధాంతం, ఇదంతా రాద్ధాంతం అయింది. చివరికి చిన్నప్పుడే మేము పాఠ్య పుస్తకాల్లో చచ్చినట్టు చదవాల్సి వచ్చింది అదంతా కదా. ఆయన సైన్స్ ప్రకారం చెప్పారు. ఇట్లా సైన్స్ ప్రకారం ఉన్నది. ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, న్యూటన్ గారు కనుక్కోకపోతే భూమి ఆకర్షణ లేదా? ఆయన కనుక్కుంటే ఏమైనా కొత్తగా వచ్చింది? అది ఎవడు పెట్టాడు అక్కడ? ఎవడు పెట్టాడు దాన్ని? ఆ పెట్టినటువంటి ఆయన ఎవరేమన్నారు? ఆయన్ని మేము దేవుడు అంటాం. నువ్వు ఉంది అని కనుక్కుంటున్నావు అంతే. మేము పెట్టినటువంటి ఆయన గురించి ఆలోచిస్తున్నాం. ఆయన చెప్పింది అదే ఐన్స్టీన్ గారు, బాబు మా సైన్స్ ఏముందో దాన్ని కనుక్కుంటుంది, దాన్ని అక్కడ అది ఎందుకుంది అనేటువంటిది మాత్రం మాకు తెలియదు. అది మానవాతీతమైనటువంటి శక్తి. మాకు తెలియనటువంటి ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అన్నాడు ఆయన. దాన్ని మేము తెలుసుకోలేమన్నాడు. మా సైన్స్ దానికి అందదు, మా సైన్స్కి అది అందదు అన్నాడు ఆయన. కాబట్టి అది ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలిగితే అదృష్టం, కానీ ఉంది అనేటువంటిది మాత్రం గుర్తించడం అనేటువంటిది ముఖ్యం.
ఆ శక్తి ద్వారా నడుస్తుంది కాబట్టి ఆ శక్తికి సరెండర్ అయి మన జీవితం అనేటువంటిది జీవించాలి. ఆ శక్తితోటి శరణాగతి పొంది మనం జీవితాన్ని జీవించాలి. లేకపోతే ఈ జీవితం అంతా కూడా వ్యర్థమైనటువంటి జీవితం అయిపోతుంది, మన జీవితం పాపిష్టి జీవితం అవుతుంది అని చెప్పారు. చెప్పి సార్ ఇప్పుడు ఈ కర్మలు చేయమన్నారు, కర్మలు యజ్ఞాలు చేయమన్నారు, ఈ కర్మకాండలు ఇవన్నీ చేయమన్నారు, బాగానే ఉంది. ఎంతకాలం చేయాలి సార్ ఇదంతా? ఎంతకాలం చేయాలి? ఎప్పటిదాకా చేయాలి ఇదంతా? ఈ పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ ఏవో పెట్టారు కదా, ఇవన్నీ ఎంతకాలం చేయాలి? దీనికి ఏమైనా లిమిట్ ఉందా సార్? ఎంతకాలం వరకు చెయ్యాలి అని ఉంది. ఉంది అనగానే మనకు రెడీ. చెప్పండి సార్ అది ఎప్పుడు? ఎప్పటిదాకా సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకంటే అది ఏంటో తెలిసేసుకుంటే అక్కడికి పూర్తి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులకి తద్దినాలు అవి పెట్టాలి కదా, ప్రతి సంవత్సరం పెట్టడం పాపం కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి. అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎవడో చెప్తాడనమాట, అరే గైలో పెడితేరా నువ్వు ఇంక పెట్టాల్సిన అవసరం లేదురా అంటారు. పరుగో పరుగు అందరూ గైకి. ఎందుకని ప్రతి సంవత్సరం ఎవడు పెడతాడండి గుర్తుపెట్టుకుని? ఎగ్గొట్టడంలో మనం ముందుంటాం ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నారు, ఎవరికట అవసరం లేదు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తస్య కార్యం న విద్యతే. అటువంటి వాడు, కార్యం అంటే ఏంటంటే చెయ్యవలసినటువంటి పని. తస్య కార్యం న విద్యతే, అటువంటి వాడు చేయవలసినటువంటి పని లేదు. ఎటువంటి వాడు చేయవలసిన పని లేదు? ఒక లిస్ట్ ఇచ్చారు మనకి. యహ మానవః ఆత్మని ఏవ రతిః, ఆత్మలో రతి పొందుతూ ఉంటాడో, ఆత్మతృప్తః, ఆత్మలో తృప్తి పొందుతూ ఉంటాడో, ఆత్మని ఏవ సంతుష్టః, ఆత్మలోనే సంతుష్టి అనేటువంటిది పొందుతూ ఉంటాడో, తస్య కార్యం న విద్యతే, అటువంటి వాడు ఏ కార్యము చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం, మనం ఇంతకుముందు జరిగినటువంటి శ్లోకాల్లోకి వెళ్తాం కదా. ఇప్పుడు మనకు ఆనందం కావాలి. ఆనందం కావాలి అంటే ఏం చేయాలి? కర్మ చెయ్యాలి, ఏదో ఒక పని చెయ్యాలి. మనం పని చేస్తే మనకు ఆనందం వస్తుంది అని అన్నాం. ఇప్పుడు ఆనందం నా లోపలే దొరుకుతూ ఉంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడేమంటున్నారు? ఆత్మని ఏవ రతిః, ఆత్మని ఏవ తృప్తిః, ఆత్మని ఏవ సంతుష్టిః, మూడు చెప్పారు.